నమస్కారం. సామాన్యుల అసమాన విజయగీతిగా ఈటీవీ జేహోకు స్వాగతం. నచ్చిన ఆహారం తినాలని ఉంటుంది, ఇష్టమైన వంటకాల రుచి చూడాలని ఉంటుంది. కానీ ఆ అనాథ బాలలకు అది తీరని కోరికగానే మిగిలిపోతుంది. అల్ప సంతోషాలకు దూరమైన అలాంటి చిన్నారుల ముచ్చట తీరుస్తున్నారు భాగ్యనగరంలో ఓ కరుణా హృదయుడు. కేరళలో ఓ అమ్మాయి అటు కథాకళి నృత్యభామినిగా, ఇటు అనేక కళారూపాల వెలుగు దివ్వెగా అలరిస్తోంది. విభిన్న స్ఫూర్తి కథనాల జేహో మీకోసం. గుమాయించే వంటకాలు, నోరూరించే మిఠాయిలు, పసందైన బిర్యానీలు, జిహ్వ చాపల్య ఆహార పదార్థాలు. జరుగుబాటు ఉన్నవారికి ఇవన్నీ తినటం పెద్ద విషయం కాదు. కానీ బతుకే ఎడారిలా మారిన అనాథ బాలలకు అవన్నీ అందని ఆహారాలే. శరణాలయాలు, వీధుల్లో ఉండే అలాంటి చిన్నారుల ముచ్చట తీరుస్తున్నారు హైదరాబాద్లో ఖాజా మొయినుద్దీన్ అనే సామాజిక కార్యకర్త. నవాబ్ కిచెన్ ఛానల్తో తన ఆశయ సాఫల్యానికి బాట వేసుకున్నారు. ఆలోచనతో నిబద్ధంగా కదిలే ఓ చిన్న సమూహమే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చివేస్తుంది. ఇందులో సందేహమే అక్కర్లేదు. అమెరికన్ రచయిత్రి మార్గరెట్ మీడ్ మాటలివి. ఈ పలుకులు భాగ్యనగరంలో ఖాజా మొయినుద్దీన్ స్నేహ బృందానికి అక్షరాలా వర్తిస్తాయి. ఖాజా పూర్వ మీడియా జర్నలిస్టు, అనాథ బాలలకు ఇష్టుడు. ఆకలి మంటలతో మలమలలాడే అనాథల కోసం ఆయన మిత్రులు శ్రీనాథ్, భగత్ రెడ్డితో కలిసి నవాబ్స్ కిచెన్ ఫుడ్ ఫర్ ఆర్ఫన్స్ ఛానల్ను నెలకొల్పారు. విజయవాడ రైల్వే స్టేషన్లో 12 ఏళ్ల వయసులో చూసిన దృశ్యం కదిలించింది. పారవేసిన ఆహార పొట్లం విప్పి ఓ బాలుడు ఇడ్లీ ముక్క తినే దృశ్యం మనసును మెలిపెట్టింది. ఫలితమే 2017లో నవాబ్స్ కిచెన్ ఛానల్ ఏర్పాటు. ఒక సంఘటన నా లైఫ్లో జరిగింది. అంటే స్పెషల్గా ఎలా ఇన్స్పైర్ అయ్యారు అని అడిగితే మాత్రం, విజయవాడ రైల్వే స్టేషన్లో ట్రైన్ చాలాసేపు ఆపుతారండి. నేను విండో సీట్లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ బయటికి చూస్తున్నప్పుడు, బెగ్గింగ్ చేస్తూ ఒక 6-7 సంవత్సరాల పిల్లాడు ఎవరో సగం తిని పడేసిన ప్యాకెట్, దాంట్లో సగం ఇడ్లీ ముక్క ఏరుకొని ఆ పచ్చడి నంచుకొని అదే ట్రాక్ మీద కూర్చొని అంత హడావుడిగా తింటున్న ఆ సీన్ నా బ్రెయిన్లో ఒక ముద్ర పడిపోయింది. మేబీ అదే నా నవాబ్స్ కిచెన్కి అది పెద్ద ట్రిగ్గర్ పాయింట్ అయి ఉండొచ్చు నా ఒపీనియన్. ఖాజా గుంటూరులో పుట్టి వరంగల్లులో పెరిగారు. ఉన్నత విద్య పూర్తయ్యాక దశాబ్దానికి పైగా ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేశారు. చదువుకునే రోజుల్లో ఇంటి బెంగ ఉండేది. అప్పుడు వంట చేసేవారు. అమ్మమ్మ నేర్పిన వంటలు చేసి సంతోషంగా గడిపేవారు. నేను పుట్టింది గుంటూరులో అండి, కానీ పేరెంట్స్ జాబ్ వల్ల పూర్తిగా తెలంగాణలోనే నా స్టడీస్ జరిగాయి. నా స్టడీస్ తర్వాత నేను ఎలక్ట్రానిక్ మీడియాలో జాబ్ చేయడం జరిగింది. జాబ్ చేసే ప్రక్రియలోనే అందరూ ఏదో ఒక సర్వీస్ చేస్తున్నారు, మనం ఏం చేయలేకపోతున్నామే అనే ఒక చిన్న వెలితుండింది మనసులో. దానికి అక్కడే అంకురార్పణ జరిగింది నవాబ్స్ కిచెన్కి. ఇంకా నా పేరెంట్స్ ఇద్దరు వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్. నేను మ్యారీడ్. నేను ఉండేది హైదరాబాద్లో. నేను చదివింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, MBA. ఆ తర్వాత జర్నలిజం చేశాను. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలో జాబ్ చేశాను. ఇంటాయన అభిరుచికి ఇల్లాలి ప్రోత్సాహం తోడైంది. తన పాకశాస్త్ర అభిరుచి, వంటకాల తయారీ నైపుణ్యాలను ఆమె మెచ్చుకునేవారు. మంచి పని కోసం వాటిని ఉపయోగించడాన్ని ప్రశంసించారు. పేదలకు ఆహారం వండిపెట్టడం కంటే జీవిత పరమార్థం మరొకటి లేదని, దేవుని ఆశీర్వాదం లభిస్తుందని భర్తలో ఉత్సాహం నింపారట. ఇంత పెద్ద పని చేయడానికి ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం. ఏమాత్రం వాళ్ళు మనకి సపోర్ట్ చేయకపోయినా, ఇంత బిజీ షెడ్యూల్లో వాళ్ళకి టైం ఇవ్వకపోయినా, నా ఫ్యామిలీ మెంబర్స్ చాలా సపోర్టివ్గా ఉంటారు. అసలు ఇది వర్కౌట్ అవుతుందా అవ్వదా, ఈ కాజ్కి మనం క్యాపబుల్లా కాదా అని తెలుసుకునేడానికి ఒక 6 months నేను అసలు నా పేరెంట్స్కి కూడా చెప్పలేదు నేను ఈ వర్క్ చేస్తున్నానని. కానీ ఫస్ట్ నేను షేర్ చేసుకుంది నా వైఫ్తో అండి. తను ఎంత సపోర్టివ్ అంటే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఖాజాది పెద్ద చెయ్యే, చేపట్టే ఏ పనైనా భారీగానే ఉంటుంది. 7 సభ్యుల బృందంతో ఖాళీ స్థలాల్లో పెద్ద పెద్ద పాత్రల్లో వంటలు వండి వారుస్తారు. మురికివాడలు, శరణాలయాల్లో వంటకాలను వడ్డిస్తారు. అక్కడ వారి ముఖాల్లో సంతోషం చూసి శ్రమను మరిచిపోతారు. భాగ్యనగరంలో నవాబ్స్ కిచెన్ నుంచి ఆహారం పొందుతోన్న బాలల సంఖ్య 1200గా ఉంది. ఖాజా వంటకాల తయారీని, వాటిని బాలలు, వయోవృద్ధులు ఆస్వాదించే దృశ్యాలను యూట్యూబ్లో పోస్ట్ చేస్తారు.
వస్తున్న స్పందన, అందే ఆర్థిక సాయాలతో కాజా తన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. కోవిడ్-19 వేళ వేలాది జనులకు ఉద్యమ స్ఫూర్తితో ఆహారం సరఫరా చేశారు. ఆయన ప్రయత్నాలకు యూట్యూబ్ ఇండియా #క్రియేటింగ్ ఫర్ ఇండియా కార్యక్రమం నుంచి మంచి గుర్తింపు వచ్చింది. నవాబ్స్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ 2017 సెప్టెంబర్లో స్టార్ట్ అయిందండి. ఫుడ్ ఛానల్స్ మంచి క్రేజ్ ఉండింది. సెప్టెంబర్ 11th మనం ఎగ్జాక్ట్గా ఫస్ట్ వీడియో వదిలాము. ఇప్పటికీ నాకు తెలిసి ఒక 1100 వీడియోస్ వరకు చేసి ఉంటాం, అంటే 1100 రెసిపీస్. ఈచ్ వీడియోకి అండ్ యావరేజ్గా 150 మెంబర్స్ కిడ్స్ తిన్నా కూడా లాక్స్ ఆఫ్ కిడ్స్కి మేము మా చేతితోటి ఉండి వాళ్ళకి భోజనం పెట్టాం. నిజంగా మంచి సంతృప్తిని ఇస్తుంది. మేము ఎంచుకున్న కాజ్ పిల్లలకి భోజనం పెట్టడం. అస్తమానం మన డబ్బుతో పెట్టడం అది సాధ్యమయ్యే పని కాదు, ఎందుకంటే మేము మిడిల్ క్లాస్ పీపులే. అందుకని యూట్యూబ్లో అయితే తొందరగా రీచ్ అవుతుంది, పబ్లిక్ సపోర్ట్ ఉంటుంది, తొందరగా పిల్లల దాకా వాళ్ళు కోరుకున్న ఫుడ్ని ఇవ్వవచ్చు అనే ఉద్దేశంతో యూట్యూబ్ ఎంచుకున్నాము. వయోవృద్ధులకు, నిరుపేదలకు నీడ కల్పించే ఆశ్రమ స్థాపన కాజా ఆశయం. ప్రస్తుతం పేదలకు బలవర్ధక ఆహారం అందజేతకే పరిమితమయ్యారు. పెద్దలకు నిలువ నీడనిచ్చే ఆదర్శ నిలయం నెలకొల్పాలని, హుందాగా జీవించే అవకాశం కల్పించాలన్న ఆశయం ఉంది. వంటపై మక్కువ, సేవాభావం ఎక్కువ. కరుణ, అభిరుచితో చేసే ఈ పనిలో ఎంతో గౌరవం ఉందని విశ్వసించి ముందుకు సాగుతున్నారు. తనకు చేతనైన వంట పనిని ఆశయ సాఫల్యానికి సోపానంగా మలుచుకున్నారు. ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో చాలా సార్లు అనుకున్నాము ఒక మంచి స్కూల్ స్టార్ట్ చేద్దాం, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇద్దాం ఈ స్ట్రీట్ కిడ్స్ కోసం, లేకపోతే ఈ స్లమ్స్ లో ఉన్న వాళ్ళ కోసం. ఇదే ప్రయాణంలో ఓల్డ్ ఏజ్ హోమ్స్ ని కూడా విజిట్ చేయడం జరిగింది. ఒక్కొక్క హాల్లో ఒక 10-15 మందిని ఉంచడం, వాళ్ళకి చేతనంత సాయం వాళ్ళైతే చేస్తున్నారు. కానీ నాకు ఎక్కడో వెలితి కనపడింది. ఏజ్కి వచ్చేసాక వాళ్ళు కొన్ని పనులు వాళ్ళు స్వయంగా చేసుకోలేరు. కొంతమంది అయితే రోడ్ల మీద అనాథలుగా ప్రాణాలు కూడా విడుస్తున్నారు. నాకు ఇంత సపోర్ట్ ఉంది, ఇంత ఫ్యాన్ బేస్ ఉంది, ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందని ఒక చిన్న ఆలోచన, అది ఇన్ని సంవత్సరాల తర్వాత దానికి కార్యరూపం దాలుస్తుందని చెప్పొచ్చు. అభిరుచి, కరుణ, సేవాతత్వంతో జన జీవితాలనే మార్చివేస్తుందని కాజా నిరూపిస్తున్నారు. చిన్ననాటి సంఘటన ప్రేరణతో తన ఛానల్ వేదికగా అనాథలు, పేదలకు కోరిన రుచులు అందిస్తున్నారు. వంట వార్పు, చిన్నారులు, వయోవృద్ధులకు ఆహారం అందించే దృశ్యాలతో చేసిన వీడియోలకు ఎందరెందరో స్పందించి సాయం అందిస్తున్నారు. ఇక్కడ చూడాల్సింది ఉచిత ఆహారం కాదు, ఆయన ఇస్తోన్న ఆత్మవిశ్వాసాన్ని, నింపుతోన్న ఆనందం గమనించాలి. నా ఈ ప్రయాణంలో నేను నిజంగా విజయం సాధించానా? ఇన్ని సంవత్సరాల ఈ ప్రయాణంలో నా ముందు చాలా గోల్స్ ఉన్నాయి, చాలా చేయాల్సిన పనులు ఉన్నాయి, చాలా అచీవ్ చేయాలి. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను కూడా. ఇంతమంది పిల్లలకి నేను స్వయంగా కడుపు నిండా తిండి పెడతాను. ఎవరైనా ఆపదలో ఉన్నా, ఏదైనా సాయం కావాలన్నా నేను వెనక ముందు ఆలోచించకుండా నేను చేయగలుగుతున్నానంటే నన్ను నేను నిజంగా స్వయంగా సక్సెస్ అయినట్టే ఫీల్ అవుతాను. ఆమె పేరు దేవమానస. సకల కళా స్రష్ట కావాలని తన అభిలాష. సొంతూరు కేరళ రాష్ట్రంలోని మన్నారు. చిన్నప్పుడే కాలికి గజ్జి కట్టి కళావేదికలపై మెరిసింది. పాఠశాల కళా ఉత్సవంలో కథాకళి సహా అనేక కళారూపాల్లో బళాబళి అనిపించుకుంది. గజాననయుతం గణేశ్వరం గజాననయుతం గణేశ్వరం. దేవభూమిగా పిలుపులు అందుకుంటున్న కేరళ అగాధ జలనిధులకే కాదు, కళానిధులకు కేంద్రం. అలప్పుళ జిల్లా మన్నారు. అక్కడ MS దేవమానస అనే నృత్య కళాకారిణి సంప్రదాయ కళల్లో అభినివేశం చాటింది. కథకళి నృత్యం నుంచి జానపద వ్యంగ్య నృత్య రూపకం, ఒట్టం తుల్లాల్ వరకు అనేక కళలు నేర్చింది. వాటిని ఎంతో ప్రతిభావంతంగా ప్రదర్శిస్తుంది. సంప్రదాయ యుద్ధ విద్య, కలరియ పత్తులో కర్ర తిప్పేస్తుంది. చదువుకు చదువు, కళకు కళ, ఎక్కడా రాజీ పడలేదు. క్రమశిక్షణ, అంకిత భావంతో కళా సాధన చేసి బహుముఖ ప్రజ్ఞతో ప్రశంసలు అందుకుంటోంది. సరైన శిక్షణ ఉంటే ఎన్ని కళల్లో అయినా రాణించవచ్చని నిరూపిస్తోంది. డాక్టర్ కావటం తన ధ్యేయం.
ഞാൻ എൻ്റെ ഒരു 3 വയസ്സിലാണ് నేను 3 ఏళ్ల వయసుకే నాట్య సాధన ఆరంభించాను. తర్వాత కొద్ది కాలానికే అరంగేట్రం చేశాను. అంటే 7 ఏళ్ల వయసులో కథాకళి మీద పట్టు సాధించాను. 9 ఏళ్ల వయసులో అరంగేట్రం జరిగింది. ఇప్పటికీ కథాకళిలో నూతన అంశాలు నేర్చుకుంటూనే ఉన్నాను. ఇక 6వ తరగతిలో ఉండగా వ్యంగ్య నృత్య రూపకం ఒట్టం తుల్లాల్లో అభినయం వచ్చేసింది. 8వ తరగతిలోనే వీణ వాదనం సాధన చేశాను. యుద్ధ విద్య కలరిపాయత్తులో శిక్షణ పొందుతున్నాను. പിന്നെ ഞാൻ കളരി പഠിക്കുന്നുണ്ടായിരുന്നു. కేరళలో దేవమానస కళలతో చెలిమి చేసే కుటుంబంలో పుట్టారు. ఇందువల్ల బాల్యంలోనే వివిధ కళలతో అనుబంధం ఏర్పడింది. తల్లి మినీ కన్నూరు విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, తండ్రి అనిల్ ఓ వ్యాపారవేత్త. అయితే కూతురి కెరియర్ ని తీర్చిదిద్దడంలో ఈయనదే ముఖ్య భూమిక. ఏకైక కుమార్తె కావటంతో అమ్మా నాన్న సంపూర్ణ సహకారం లభించింది. చదువు కళల్లో ఏకకాలంలో నెగ్గుకు రావటం కష్టమంటారు. కానీ తను పట్టుదలతో ప్రతిభతో అగ్రశ్రేణిలో నిలిచింది. సవాళ్లను సునాయాసంగా దాటేసి అన్నింటా రాణించింది. 7వ వయసులో అప్పుడు అന്ന് కళామండలి 7 ఏళ్ల వయసులోనే నా దగ్గర కథాకళి శిక్షణ తీసుకుంది. 9 ఏళ్ల వయసులో దేవమానస కథాకళిలో ఆరంగేట్రం చేసింది. ఈ నృత్య కళను పద్ధతిగా ప్రణాళిక ప్రకారం నేర్చుకుంది. స్త్రీ పురుష పాత్రల అభినయంలో అత్యున్నతంగా ఎదిగింది. యూత్ ఫెస్టివల్స్ లో తను చాలా చురుగ్గా పాల్గొంటుంది. తను కథాకళి సహా సంగీతంలో వీణ, జానపద కళారూపం, ఒట్టం తుల్లాల్ నేర్చింది. తన నటనా ప్రతిభను చాటింది. പഠിക്കുന്ന നല്ല കഴിവുള്ള ഒരു കുട്ടിയാണ്. మన్నారులో పెరిగిన దేవమానసను కేరళ సంప్రదాయ కళలు ఎంతో ప్రభావితం చేశాయి. 7 ఏళ్లకే కాలికి గజ్జెకట్టి కథక్కలి నేర్చింది. ఏకపాత్రలో సాగే హాస్య కళారూపం ఒట్టం తుల్లాల్లో ప్రావీణ్యం గడించింది. మరో దిశగా యుద్ధ విద్య, కలరిపాయత్తులో శిక్షణ తీసుకోవటం రంగస్థలం మీద తన పాత్రను మరింత చురుగ్గా పోషించే అవకాశమిచ్చింది. కథా నైపుణ్యాలు, శారీరక భాష అన్నీ ఆమె కళాత్మకతను సుసంపన్నం చేశాయి. മൂന്നാമത്തെ വയസ്സിൽ നൃത്തം അഭ്യസിച്ചു തുടങ്ങിയെന്നാണ്. తను 3 సంవత్సరాల వయసు నుండి నృత్యం నేర్చుకుంటోంది. అయితే కథాకళి ప్రారంభించిన తర్వాత ఆమె ఇతర నృత్య రూపాల కంటే దీనికి ప్రాధాన్యత ఇచ్చింది. నేను ఆమెను కథాకళి కళాత్మక విలువలను ఎంతో బాగా అర్థం చేసుకున్న విద్యార్థినిగా చూస్తాను. కళపై తనకున్న అభిరుచి స్పష్టంగా కనిపిస్తుంది. ആ വേഷങ്ങളും നന്നായിട്ട് കൈകാര്യം ചെയ്യാൻ ശ്രദ്ധിക്കുന്നുണ്ട്. ప్రస్తుతం దేవమానస మన్నార్లోని నాయర్ సమాజం స్కూల్లో 12వ తరగతి నీట్ పరీక్షలకు సిద్ధమవుతూనే చదువులో రాణిస్తోంది. తన దృష్టిలో కళ, వైద్యం రెండూ చికిత్స కోసమే. రెంటిని వృత్తులుగా భావిస్తోంది. వాటికి సానుభూతి, సహనం, పట్టుదల కావాల్సిందే అన్నట్లు తన యువజనోత్సవాలలో పాల్గొనేందుకు శిక్షణ పొందుతోంది. అదే సమయంలో స్కూల్లో చదువు దెబ్బతినకుండా చూసుకుంటోంది. ഞാനിപ്പോൾ +2 കഴിഞ്ഞു. నేను మన్నార్లోని నాయర్ సమాజం స్కూల్లో నా +2 పూర్తి చేశాను. నా భవిష్యత్తు లక్ష్యం నీట్ పరీక్షకు సిద్ధం కావడం, ఎంట్రన్స్ కోచింగ్ తీసుకోవడం. యువజనోత్సవ సమయంలో ప్రాక్టీస్ సెషన్ల వల్ల నేను తరగతులకు హాజరు కాలేదు. అయినా చదువును, సాధన సమయాన్ని సమన్వయం చేసుకుంటాను. ഒരു പ്രിപ്പയർ ചെയ്യും അങ്ങനെ. నాట్య గురువు తన తండ్రి కళామండలం కృష్ణప్రసాద్ దగ్గర దేవమానస కథక్కళిలో అడుగులు వేశారు. అంబులపుల సుష్వర్మ మార్గదర్శనంలో ఒట్టం తుల్లాల్ కళాభినయం సాధన చేశారు. రాష్ట్రంలో కథక్కళి, ఒట్టం తుల్లాల్ కళారూపంలో 150 ప్రదర్శనలిచ్చారు. అనేక పాత్రల్లో మెరిసి మెప్పించారు. సంగీత వాయిద్యాల వాతనలో ప్రావీణ్యం గడించారు. കോളേജ് പ്രൊഫസറാണ്. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ని. మా అమ్మాయి 4 ఏళ్ల వయసులోనే కళల్లో ప్రవేశించింది. కథాకళి నృత్యంలో తన సామర్థ్యాన్ని గుర్తించి ప్రోత్సహించాం. తను కేవలం కథాకళికే పరిమితం కాలేదు, మోహినియాట్టంలో ప్రవేశం ఉంది. తను ఇంకా కలరిపాయత్తు సాధన చేసింది. సంగీతంలో చందవాద్యం వచ్చు, వీణావాదనం తెలుసు. జానపద కళారూపం ఒట్టం తుల్లార్ నేర్చుకుంది. చిన్నప్పుడే కథాకళిలో ఆరంగేట్రం చేసింది. ఇప్పుడు తను కథాకళిలో 25 పాత్రలు పోషిస్తుంది. ఆలయ కళావేదికలపై 150 ప్రదర్శనలిచ్చింది. కేంద్ర ప్రభుత్వ సిఎస్ఆర్టీ జూనియర్ స్కాలర్షిప్ సాధించింది. సీనియర్ స్కాలర్షిప్ మౌఖిక పరీక్షా ఫలితాల కోసం వేచి చూస్తోంది. అనేక సినిమాల్లో, అనేక పాత్రల్లో మెరిసింది. എടുത്തു പറയത്തക്ക ചില സിനിമകളിൽ ചെയ്തു. కేరళ రాష్ట్ర పాఠశాలల కళా ఉత్సవంలో మానస ప్రదర్శనలు న్యాయ నిర్ణేతలను ఆకట్టుకున్నాయి. ఆమె కళా వేదిక మీద తన ప్రతిభా ప్రదర్శనలతో అత్యుత్తమ గ్రేడ్లు సాధించారు. అంతేకాదు బాలనటిగా 6 డజను సినిమాల్లో నటించారు. సిసిఈ, ఆర్టీ జూనియర్ స్కాలర్షిప్ సాధించిన ఆమె సీనియర్ స్కాలర్షిప్ ఫలితాలకు వేచి చూస్తున్నారు. ఆమె కళా సృజన అమృత లాంటి తన స్నేహితులకు ఎంతో ప్రేరణగా నిలిచింది.
ഞാൻ നയർ സമാജം സ്കൂളിലാണ് പഠിക്കുന്നത്. నేను నయర్ సమాజం స్కూల్లో చదువుతున్నాను. దేవమానస క్లాస్మేట్ని. అక్కడ ఇద్దరం +2లో 2 ఏళ్లు కలిసి చదివాం. ఆమె క్లాస్లో చాలా చురుగ్గా ఉండేది. తనే అన్నింటా ముందుంటుంది. మేమందరం ఆమెకు పూర్తి మద్దతు ఇస్తాం. కలోత్సవ సమయంలో తన ప్రదర్శనలకు హాజరయ్యే వాళ్ళం. കാണാൻ പോവുകയും എല്ലാവരും സപ്പോർട്ടാണ് എല്ലാ കാര്യങ്ങൾക്കും. కోరిన వంటకాలు చేసి అల్ప సంతోషులైన అనాథ బాలల ముచ్చట తీరుస్తున్న దయామయుడు ఖాజా మొయినుద్దీన్. దేవభూమి కేరళలో సకల కళల్లో స్రష్ట దేవమానస. ఉభయులు విభిన్న రంగాల స్ఫూర్తిదాతలు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జేహోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.